నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. సో, ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు, అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక, ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటిది జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. సో, తులారాశి వాళ్ళకి యొక్క ఆగస్టు మాసంలో వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే మనం చూస్తే కనుక మేజర్గా తులారాశి వాళ్ళకి 7 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. చాలా మంచి శుభ ఫలితాలు అని చెప్పచ్చు. ఈ మాసం అంతా మీకు చాలా ఫేవరబుల్గా కూడా ఉండబోతోంది అని చెప్పచ్చు. అయితే ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే కనుక అండి, ఫస్ట్ మీకు ఈ మాసంలో రవి బలము అనేటువంటిది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. రవి దశమ స్థానము, ఏకాదశ స్థానము, అంటే 10th అండ్ 11th హౌసెస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రవి ఎప్పుడైతే యోగిస్తారో, ఏ రాశికైతే రవి బలం అనేటువంటిది ఉంటుందో పనులన్నీ కూడా చాకచక్యంగా పూర్తవడం కావచ్చు, లేకపోతే ఉత్సాహవంతంగా పనులు చేయడం కావచ్చు, ఆరోగ్య సమస్యలు తగ్గడం కావచ్చు. మేజర్గా చెప్పాలి అంటే తులారాశిలో ఉన్నటువంటి రాజకీయవేత్తలకి, రాజకీయ నాయకులకి శుభవార్త. ఎందుకు అంటే రవి బలం బాగుండడం మూలాన మీకు పదోన్నతి, పదవీ యోగం అనేటువంటిది కలగచ్చు, లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు కలగచ్చు, లేకపోతే ఈ బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, మెడికల్ షాప్ వ్యాపారాలు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు చూసేటువంటి అవకాశం చాలా బాగా కనబడుతుంది. అయితే మేజర్గా ఈ మాసంలోనే శుక్రబలము అనేటువంటిది కూడా ఉందండి. శుక్రబలము అనేటువంటిది కలిగి ఉండడం వల్ల సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి కానీ, క్రియేటివ్ సెక్టార్లో, అది ఎలాంటి క్రియేటివ్ అయినా సరే, సినిమా ఫీల్డ్ కావచ్చు, యాక్టర్ యాక్ట్రెసెస్ కావచ్చు, ఎనీథింగ్, ఏఐ కావచ్చు, వర్చువల్ రియాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ క్రియేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి కూడా అందరికీ కూడా చాలా మంచి లాభాలు. బికాజ్ 9th హౌస్లో శుక్రుడు తర్వాత 10thలోకి వచ్చిన తర్వాత కూడా యోగిస్తున్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి వ్యాపారం చేసేటువంటి యోగం కనబడుతుంది. ఇక్కడ బాగా గమనిస్తే కనుక అండి, 9వ స్థానంలో గురు శుక్రుడు కలిపి ఆగస్టు 20వ తారీఖు వరకు కనబడుతున్నారు. అక్కడ ఆగస్టు 20వ తారీఖు లోపు తులారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగము. ఈ 20 రోజులు కూడా రాజయోగం అండి. ఈ లోపల మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా, లేకపోతే మీకు వచ్చేటువంటిది ఏదైనా బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా, మీరు బయటకి ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదు అనేటువంటివి ఏమైనా ఉన్నా అవన్నీ సెట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ప్రధానమైనది ఏంటంటే పుణ్యతీర్థాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, ఇలాంటివన్నీ కూడా చేయడం, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, స్కిల్ డెవలప్ అవ్వడం, కెరీర్లో ప్రమోట్ అనేటువంటిది అవ్వడం, ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇదే కాకుండా ఆగస్టు 20వ తారీఖు దాటిన తర్వాత శుక్రుడు ఎప్పుడైతే బుధక్షేత్రమైనటువంటి కర్కాటకంలోకి వస్తారో, అక్కడ బుధుడు శుక్రుడు కలిపి ఉన్నటువంటి కంజంక్షన్ ఏర్పడుతుంది. రవి అప్పటికే ట్రాన్సిట్ అయిపోతారు. కాబట్టి బుధుడు వక్రించి ఉన్నారు. బుధుడి యొక్క బలం పెరగడానికి ప్రతి బుధవారము పెసలు దానంగా ఇవ్వండి. ఈ బుధ శుక్రుల కంజంక్షన్ కూడా ఒక రాజయోగంతో సమానము. ఎందుకు? శుక్రుడు బుధుడు కూడా మీకు అక్కడ యోగిస్తున్నారు. కాబట్టి వ్యాపారవేత్తలు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కానీ, ట్రేడర్స్ కానీ, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు కానీ, ఇంకా CA చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఎనీథింగ్, ఏ వ్యాపారము, చిన్న చితకా వ్యాపారంతో ఏ వ్యాపారం అయినా సరే అద్భుతంగా రాణించేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్నది మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, 6వ స్థానంలో శని వక్రించి పంచమాన్ని చూడడం వల్ల మేజర్గా ఏం జరుగుతుంది? 6వ స్థానంలో శని యోగిస్తారు, పంచమంలో శని యోగించరు. వక్రించి ఉండడం వల్ల కుంభం మీద కూడా ఫలితాలు రావడం వల్ల సంతానానికి సంబంధించి, ప్రేమ వ్యవహారాలకి సంబంధించి, తరువాత ఉన్నత విద్యకి సంబంధించి
కొత్త కొత్త అలవాట్లు కానీ, వ్యసనాలు కానీ, జూదము కానీ ఏది కూడా మీ జీవితంలోకి రాకుండా ఈ మాసాల్లో ఈ ఆగస్టు కావచ్చు, తర్వాత మాసంలో కావచ్చు ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. 11వ స్థానంలో కేతుగ్రహ సంచారము. నమ్మి మోసపోకుండా, ఎవరిని కూడా నమ్మొద్దు, నమ్మి మోసపోకుండా ప్రయత్నం చేసి జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఈ కేతువు ఇక్కడ యోగిస్తున్నారు కాబట్టి మీ పైన ఉన్నటువంటి అధికారులు కానీ, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే గొప్ప గొప్పగా మిమ్మల్ని ప్రశంసించడము, అభినందించడం, మన్ననలు ఇవన్నీ కూడా చూసేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే ఇక మిశ్రమంగా ఉండేటువంటి ఫలితాలు చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, సంతానం విషయంలో నిరాశ నిస్పృహలు ఎదురవడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని చూడడం కానీ ఇలాంటివి కనబడే అవకాశం కనబడుతోంది. అయితే 12వ స్థానంలో కుజగ్రహ సంచారము. ఇక్కడ కుజుడు ప్రస్తుతానికి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుటుంబంలో వచ్చేటువంటి శత్రుత్వము లేదా ద్వేషము ఇలాంటివి కనబడే అవకాశం ఉంటుంది. లేదా స్వల్పమైనటువంటి గాయాలు పాలవ్వడము, లేదా మూడవది అప్పుల పాలవ్వడము. ఎందుకు? కుజుడు బలం లేదండి. కుజ బలం ఎప్పుడైతే ఉండదో రుణ బాధలు అనేటువంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుల పాలవ్వకుండా, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ ఏది కూడా పెట్టకుండా, ఏది పెండింగ్ ఉంచకుండా, బికాజ్ శని కూడా వక్రించారు కాబట్టి బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని వదిలి ఎక్కువగా ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టండి. అండ్ ఇంకొకటి, విదేశాల్లో ఉంటున్న వాళ్ళకి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. ఓవరాల్గా అయితే చాలా బాగుంది, కానీ కుజుడికి బలం పెరగాలి. మీ పర్సనల్ చార్ట్లో ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళ కోసం చెబుతూ ఉన్నారండి. అక్కడ మీరు పడేటువంటి కెరీర్ పట్ల అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎనీథింగ్ మీ పర్సనల్ చార్ట్ ద్వారా అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది, ఏ టైంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి, ప్రతిదీ కూడా. అయితే ఇక్కడ కుజబలము అనేటువంటిది లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి దర్శనం చేసుకున్న, అభిషేకం చేసిన, సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రదక్షిణ చేసినా, ఏం చేసినా కుజబలము అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఓవరాల్గా తులారాశి వాళ్ళకి 7 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. పర్సనల్ చార్ట్ చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారాలు ఆచరించండి. ఈ ఆగస్టు మాసము అనేటువంటిది ఒక సువర్ణ అవకాశంగా మారుతుంది. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిది అంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచన ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారంలో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.